హాయ్ టు ఆల్, దిస్ ఇస్ రంధీర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఏ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే ఓవర్ హ్యాంగింగ్ బీమ్కి పాయింట్ లోడ్స్ ఉన్నప్పుడు దాని షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. అండ్ ఫస్ట్ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే క్లాక్ వైజ్ ఉన్నదనుకోండి పాజిటివ్ తీసుకోండి, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ ఉందనుకోండి నెగిటివ్ తీసుకోండి. ఫస్ట్ మనం రియాక్షన్స్ అనుకోవాలి. దీని రియాక్షన్ ఫస్ట్ ఇది సింబల్ చూసుకుంటే మనకు ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఏమో మైనస్, క్లాక్ వైజ్ ఏమో ప్లస్. ఫస్ట్ ఇది చూడండి, ఫస్ట్ 2 ఉంది, 2 ఇంటూ ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి యాంటీ క్లాక్ వైజ్కి -2 ఇంటూ దీని డిస్టెన్స్ 3 + 2 + 2 + 4 11. మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే RA ఇట్లా క్లాక్ వైజ్ ఉంది కాబట్టి ప్లస్ RA రియాక్షన్ ఎట్ RA ఇంటూ ఎంత 2 + 2 4 + 4 8. నెక్స్ట్ ఇది యాంటీ క్లాక్ వైజ్ 4 ఇంటూ -4 యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి -4 ఇక్కడ సింబల్ చూడండి, -4 ఇంటూ 2 + 4 6 అంటే లెంత్ ఇది 2 + 4 6. నెక్స్ట్ వచ్చేసి 2, నెక్స్ట్ ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మళ్ళీ -2 ఇంటూ డిస్టెన్స్ 4 ప్లస్ నెక్స్ట్ ఈ లాస్ట్ రియాక్షన్ ఇది క్లాక్ వైజ్ ఉంది కాబట్టి ప్లస్ 5 ఇంటూ దీని డిస్టెన్స్ 5 ఈక్వల్ టు 0. ఫస్ట్ అనుకున్న అజంప్షన్స్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ ఇది రియాక్షన్ ఎట్ అండి. ఇక్కడ RA ఇది ఒకటి ఇటు తీసుకురండి, RAని ఇటు తీసుకురండి, RA ఇంటూ 8. నెక్స్ట్ ఈ -2 ఇంటూ 11 22 ఇటుకెళ్ళి వస్తే పాజిటివ్ అవుతుంది. 2 ఇంటూ 11 22 ప్లస్ నెక్స్ట్ 4 ఇంటూ 6 24, మళ్ళీ ఇక్కడ 4 ఇంటూ 2 8 ప్లస్ 8 ఇక్కడ మైనస్ ఉంది, -5 ఇంటూ 5 25. ఇక్కడ చూడండి. నెక్స్ట్ RA ఇంటూ 8 ఈక్వల్ టు ఇది చూడండి, ఫస్ట్ ఇది 2 ఇంటూ 11 22, ఇది మైనస్ ఉంది కాబట్టి చూస్తే ప్లస్ అయింది. నెక్స్ట్ 4 ఇంటూ 6 24, అండ్ నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ 2 ఇంటూ 4 8, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 5 ఇంటూ 5 25. ఓకేనా. నెక్స్ట్ ఈ వాల్యూస్ చూడండి, 22 ప్లస్ 24 ప్లస్ 8 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 29 వచ్చింది. ఇక్కడ RA కావాలంటే 8 ఇటు వస్తుంది, 29/8. RA ఈజ్ ఈక్వల్ టు 29/8 ఈజ్ ఈక్వల్ టు 3.625. RA రియాక్షన్ ఎట్ A ఈక్వల్ టు 3.625. ఇక్కడ రియాక్షన్ ఎట్ A ఈక్వల్ టు 3.625. అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ అంటే సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మూమెంట్ అనేది ఇలా ఉంటే అప్వర్డ్స్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి, అండ్ డౌన్వర్డ్స్ ఉంటే నెగిటివ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్స్ ఉన్నాయి కాబట్టి -2, నెక్స్ట్ -4 -2 అండ్ -5. ఇక్కడ వాల్యూస్ చూడండి, -2 -4 -2 -5 ఈక్వల్ టు RB ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేస్తే 13 -RA. RB ఈజ్ ఈక్వల్ టు 13 -RA వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి 3.625. RB ఈజ్ ఈక్వల్ టు 13 - 3.625. 13 - 3.625 ఈజ్ ఈక్వల్ టు 9.375. RB వాల్యూ చూసుకుంటే
9.375 ఇక్కడ ఆర్బి ఈక్వల్ టు 9.375. ఫస్ట్ రియాక్షన్స్ వచ్చినాయి చూడండి. ఆర్ఏ ఈక్వల్ టు 3.625 అండ్ రియాక్షన్ ఎట్ బి ఈక్వల్ టు 9.375. రియాక్షన్స్ ఒకసారి ఎలా చేయడమో మళ్ళీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్స్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనుకోండి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇక్కడ ఎండ్స్ ఓకే. అండ్ ఫస్ట్ మనకి ఇది డౌన్వర్డ్స్ ఉన్నది కాబట్టి డౌన్వర్డ్స్ ఉంటే ఇది చూడండి సింబల్ డౌన్వర్డ్స్ ఉంటే మైనస్ కాబట్టి ఇక్కడ డౌన్వర్డ్స్ -2. ఇక్కడ చూడండి డౌన్వర్డ్స్ ఉన్నాయి కాబట్టి -2 అంటే ఇట్లా -2 కిలో న్యూటన్స్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు ఏం లోడ్ లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే నెక్స్ట్ ఇగో 3 మీటర్ స్పాన్ తర్వాత అప్వర్డ్స్ ఉంది. ఆర్ఏ ఈక్వల్ టు 3.625 అంటే -2 -3.625 ప్లస్ అప్వర్డ్స్ కాబట్టి ప్లస్ ఈక్వల్ టు ఒకసారి క్యాల్కులేట్ చూడండి. -2 ప్లస్ 3.625 ఈజ్ ఈక్వల్ టు 1.625 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 0 మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఇది 0 అని 0. నెక్స్ట్ 1.625 అంటే ఇక్కడికి 1 అనుకోండి 1 పాయింట్ ఇక్కడికి 1.625 అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడికి 1.62 నెక్స్ట్ ఇది ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోండి ఇక్కడ లెంత్. అండ్ నెక్స్ట్ ఇక్కడ -4 కిలో న్యూటన్స్ ఉంది మైనస్ కాబట్టి డౌన్వర్డ్స్ ఇక్కడ 1.625 -4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -2.375 ఇక్కడ వరకు ఓకే. తర్వాత ఇక్కడ నుంచి -2.375 అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 2 ఉన్నది కాబట్టి ఇక్కడ 375 -2.375 అండ్ నెక్స్ట్ సేమ్ ఇట్లా పోనీయండి. మళ్ళీ డౌన్వర్డ్స్ ఉంది అంటే దీనికి వచ్చిన దానికి మళ్ళీ -2 చేయాలి. -2.375 -2 కిలో న్యూటన్స్ ఈ 2 కిలో న్యూటన్స్ ఈక్వల్ టు -4 అంటే ఇంకా కిందికి రావాలి. ఇక్కడ -4.375 అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్వర్డ్ ఉంది. అప్వర్డ్ ఎంత అంటే దీన్ని బట్టి చూడండి. నెక్స్ట్ -4.375 -4.375 ప్లస్ రియాక్షన్ ఎట్ బి ఈక్వల్ టు 9.375 ఈక్వల్ టు ఎంత వచ్చింది అప్రాక్సిమేట్గా 9 వచ్చింది. అప్రాక్సిమేట్లీ 5 ఇక్కడికి 5 కిలో న్యూటన్స్. నెక్స్ట్ సేమ్ లెంత్ మళ్ళీ ఇక్కడ డౌన్వర్డ్స్ 5 ఉన్నాయి కాబట్టి -5 అంటే ఇక్కడికి 0 ఇదంతా మైనస్ ఇది పాజిటివ్ మైనస్ పాజిటివ్ ఇట్లా ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయడం. అండ్ నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫస్ట్ స్టార్టింగ్ దీన్ని షియర్ ఫోర్స్ని బేస్ చేసుకొని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూడండి. ఫస్ట్ ఈ బాక్స్ ఉంది అంటే ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ -2 వచ్చింది. -2 అంటే ఇది డౌన్వర్డ్స్ కాబట్టి మైనస్ వస్తుంది. -2 ఇంటూ లెంత్ ఇది ఏ షేప్లో ఉంది రెక్టాంగిల్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1 అనుకోండి. A1 ఈక్వల్ టు రెక్టాంగిల్ ఉన్నది కాబట్టి రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు లెంత్ వచ్చేసి 3 ఇంటూ బ్రెడ్త్ వచ్చేసరికి 2 -2 ఉంది -2 ఈక్వల్ టు -6 A1 ఈక్వల్ టు -6 అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా -6 అండ్ నెక్స్ట్ దీన్ని చూడండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇది అయిపోయింది ఈ రెక్టాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ వాల్యూ 1.625 A2 అనుకోండి 1.625 ఇది పాజిటివ్ ఇట్లా పైకి పోతుంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ అంటే పాజిటివ్. అండ్ నెక్స్ట్ ఇంటూ లెంత్ చూసుకుంటే 2 మీటర్స్ 2 ఈక్వల్ టు
1.625 ఇంటూ 2 ఈక్వల్ టు 3.25 వస్తుంది. 3.25 ఇవి వచ్చిన వాల్యూ. నెక్స్ట్ ఈ 6ని మైనస్ చేయాలి. -6 ఇంటూ -6 కట్ 6 వచ్చింది. -6 ఇది నెక్స్ట్ ప్లస్ ఇది యాడ్ చేయండి. ఇక్కడ -6 ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ 3.25 ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 3.25 ఈక్వల్ టు -2.5 వచ్చింది. A2 వాల్యూ వచ్చేసి -2.5 అంటే ఇక్కడ నుంచి ఇటు ఉంటుంది మైనస్, ఇది 1 అనుకోండి, ఇక్కడ మైనస్, ఇక్కడ -2.5. అండ్ నెక్స్ట్ చూసుకోండి